పాలన అడ్డుకోండి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అన్నటువంటి డీటెయిల్డ్ వార్త ఇక్కడ హైలైట్ అయింది. పోతే వైఎస్ జగన్ తదితరుల వ్యాజ్యాలపై విచారణ నేటికి వాయిదా. సింగమృతికి సంబంధించి తమపై గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసులు కొట్టేయాలని కోరుతూ మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్, రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేరు నాని, విడుదల రజని, వైఎస్ జగన్ పిఏ కె నాగేశ్వరరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తదుపరి విచారణ శుక్రవారం వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ ఎడవల్లి లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు ఈ వ్యాజ్యాలు విచారణకు రాక అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. పూర్తి వివరాలను సమర్పించేందుకు గడువు ఇవ్వాలని కోరారు. కేసు డైరీని తెప్పించుకుని చూడాల్సి ఉందన్నారు. కొన్ని వ్యాజ్యాల్లో తాను మరికొన్ని వ్యాజ్యాలు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోద్రా వాదనలు వినిపిస్తారని తెలిపారు. కాబట్టి వైఎస్ జగన్ తదితరుల వ్యాజ్యాలపై విచారణ సోమ లేదా మంగళవారానికి వాయిదా వేయాలని కోరారు. ఈ అభ్యర్థన పిటిషన్ల తరపు సీనియర్ న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చిత్రపు రఘు, ఎర్రన్రెడ్డి, నాగిరెడ్డి, శెట్టిపల్లి దుష్యంత్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్న పిటిషన్లపై పోలీసులు నమోదు చేసి సెక్షన్లు ఇవి చల్లవని తెలిపారు. పిటిషన్లపై కేసు నమోదు ద్వారా పోలీసులు న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు. విచారణ వచ్చే వారానికి వాయిదా వస్తే అభ్యంతరం లేదని, అప్పటి వరకు కఠిన చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించాలని కోర్టును కోరారు. దమ్మాలపాటి స్పందిస్తూ అరెస్ట్ చేస్తానన్న ఆందోళన కారణంగానే ఈ పిటిషన్లు దాఖలు చేశారని, అట్లాంటప్పుడు రక్షణ కల్పించాల్సిన అవసరం లేదన్నారు. వైఎస్ జగన్ తదితరుల తరపు న్యాయవాదులు జోక్యం చేసుకుని మధ్యంతర రక్షణ కోరే హక్కు పిటిషన్లకు ఉందని వివరించారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు సైతం చెప్పిందన్నారు. తదుపరి విచారణ వరకు కఠిన చర్యలు తీసుకోకుండా మౌఖిక హామీ ఇచ్చేలా ఏజీకి స్పష్టం చేసినా చాలని పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే నాపై సిఐడి కేసును కొట్టివేయండి అంటూ మోహిత్ రెడ్డి పిటిషను. మద్యం అక్రమ కేసులో మంగళగిరి సిఐడి అధికారులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ నేత, తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం తేలే వరకు తన విషయంలో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు. నిందితుల జాబితా నుంచి తన పేరు తొలగిస్తూ ఆదేశాలు జారీ చేయాలని కోరారు. మద్యం అక్రమ కేసులో తన తండ్రి భాస్కర్ రెడ్డి నిందితులుగా చేర్చిన సిట్ అధికారులు ఆయనకు వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇవ్వాలి, గన్మెన్ని బెదిరించి భయపెట్టారని తెలిపారు. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టులో పిటిషన్ వేశామని మోహిత్ రెడ్డి తెలిపారు. మదన్ రెడ్డికి హైకోర్టులో చట్టపరమైన రక్షణ కల్పించిందన్నారు. చెరుకూరి వెంకటేష్ నాయుడును కూడా విచారణ పేరుతో పిలిచిన సిట్ అధికారులు బెదిరింపులకు పాల్పడ్డారని, ఆయన భయపడకపోవడంతో నిందితుడిగా చేర్చినట్టు పేర్కొన్నారు. ఆయన భార్యను కూడా సిట్ అధికారులు బెదిరించారన్నారు. తన తండ్రి భాస్కర్ రెడ్డి విరుద్ధంగా వాంగ్మూలాలు ఇస్తే 2 కోట్లు ఇస్తామని సిట్ అధికారులు ప్రలోభ పెట్టిన విషయాన్ని ఆయన మ్యాజిస్ట్రేట్కి చెప్పారన్నారు. గతంలో పనిచేసిన గన్మెన్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా తన తండ్రిని నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేశారని, ఆ గన్మెన్ చేసిన తప్పుడు ఆరోపణతో తన్ను కూడా నిందితుడిగా చేర్చారని మోహిత్ రెడ్డి చెప్పారు. నోటీసులు జారీ చేసి తనకు వ్యతిరేకంగా తన్నే సాక్ష్యం ఇవ్వాలంటున్నారని, ఇది చట్టవిరుద్ధమని తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.